చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బాకరపేటలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ నాయకులు 90 లక్షల రూపాయలు ఇష్ట ప్రకారం నామినేషన్ లో పనిచేసుకుంటున్నారు. పనులు చేయడం లేదు, డబ్బులు దోచుకుంటున్నారు. నామినేషన్ లో పనులిచ్చి పనులు చేయకుండా డబ్బులు విదేశం పరిస్థితి వస్తా ఉంది. పేదవాళ్ళు కట్టే పన్నుల డబ్బులు వీళ్ళ సొంత జాగీరు కాదు, ఈ ముఖ్యమంత్రి సొంత ఆస్తి కాదు, ఈయన ఆదాయం కాదు, అదంతా కూడా మనం కట్టే ట్యాక్సులు. అవన్నీ వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, నిత్యావసర వస్తువులైతే ఆకాశాన్ని అంటితే ఈ ముఖ్యమంత్రి మాత్రం ఏమీ మాట్లాడు. ఈరోజు బియ్యం 30 రూపాయలు అమ్ముతా ఉంది, కూరగాయలు 40-50 రూపాయలు అమ్ముతున్నాయి, ఉల్లిపాయలైతే 30 రూపాయలు అమ్మే పరిస్థితి వచ్చింది, పప్పు ధాన్యాలు పెరిగాయి, అదేవిధంగా వంట నూనె పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు తగ్గాయి కాబట్టి సిమెంట్ ధర తగ్గింది కొద్దిగా, లేకపోతే స్టీల్ తగ్గింది తప్ప ఈ కాంగ్రెస్ నాయకుల వల్ల కాదని కూడా నేను తెలియజేస్తున్నా. నిత్యావసర వస్తువుల ప్రకారంగా అవినీతి లేని పరిపాలన రావాలన్నా, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు. ఇది వాస్తవం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, నేను మీ అందరూ అడగాలి. ఒక సాధారణ కుటుంబంలో ఇక్కడ పుట్టాను. నేను కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈరోజు ఆదాయం పెరిగింది. పెరిగిన ఆదాయం పూర్తిగా పేదవాళ్ళకు ఖర్చు పెట్టాలి, మీ జీవన ప్రమాణాలు పెంచాలి, మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి. నేను ఒకే ఒక ఆశయం పెట్టుకున్నాను. నేను లక్షాధికారుల కోసం, కోటీశ్వరుల కోసం నేను పనిచేయడం లేదు, ఈ పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాను. నా శరీరంలో చివరి రెక్కబోతున్నంత వరకు మీకోసం పనిచేస్తాను. అంతేకాదు, నేను ఒక జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. పేదరికం లేని సమాజాన్ని చూడాలని నా జీవితాశయంగా ఎంపిక చేసుకుని నేను కష్టపడుతున్నాను. పేదరికం లేని సమాజం సాధ్యం, అది సాధ్యమని నిరూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీ రాకుండా ఉంటే ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి అయ్యేది. మనకు రావాల్సిన అభివృద్ధి కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి చేస్తున్నారు. నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నాను, ఈసారి మీరు కూడా నాకు ఆలోచనలు ఇవ్వండి. ఏ విధంగా చేస్తే రైతులు బాగుపడతారు, ఏ విధంగా చేస్తే పేదరికం లేని సమాజం వస్తుంది, ఏ విధంగా చేస్తే మీ పిల్లలు బాగా చదువుకుంటారు, మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం బాగుండాలంటే ఏమేం చేయాలో చెప్పండి. వెనుకబడిన వర్గాలే కాదు, షెడ్యూల్ కులాలే కాదు, అగ్ర వర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వారి కోసం పనిచేయాలన్న తపన తప్పకుండా చేస్తానని కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. అందుకని నేను ఈరోజు బాకరాపేటకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడు